హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈ సెంటరింగ్ కర్రలు లోడుకు వచ్చాను. మామూలుగా అంటే అక్కడ ఏం చెప్పారంటే 10 అడుగుల కర్రలే ఒక 50 ఉంటాయని చెప్పారు. సరే వచ్చాను లోకలే. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇవి దగ్గర 120 కర్రలు ఉన్నాయి. 120 కర్రలు ఉన్నాయి. 50 అన్నారు కదండి, అంటే మరి 120 కర్రలు అక్కడ ఉన్నాయి. మరి వేసుకురా 2 సార్లు ఎక్కడ తిరుగుతారో ఒకసారి వేసుకురా అంటే మరి 10 అడుగులు అని చెప్పారు కదండి. అవి చూస్తే ఒక్కోటి 20 అడుగులు ఉన్నాయి కర్రలు. 10 అడుగుల కర్రలు ఎన్నో లేవు, ఒక 10 ఉంటాయి. తతిమ మొత్తం బారులే 18 అడుగులు, 20 అడుగులు, 16 అడుగులు, 17 అడుగులు కర్రలు ఉన్నాయి. సరే కట్ట వేసుకొస్తాలేండి అని లోడ్ చేస్తున్నారు. లోడ్ చేయడానికి వచ్చారులే, 4 కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళే లోడ్ చేస్తున్నారు. నిదానంగా వేసుకొని జాయిగా లోకలే నిదానంగా వెళ్ళి దింపుదామని ఎట్టకట్ట వేసుకొని పైన వేపిస్తున్నాను. పైన మొత్తం 18 అడుగుల కర్రలు పైన వేయాలి. కింద 16లు 15లు వేసారు. అది అలా కట్టపోతే ఒక్కొక్క కర్ర పడిపోతుంది, అటు ఇటు సైడ్ని కట్టపోతే. ఏం బారు వచ్చేసింది కర్రలు, చాలా బారు వచ్చేసినాయి. అక్కడేం బండి తిరగదు. బండి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకుని రైట్ సైడ్కి వెళ్ళి రివర్స్ చేసుకొని తిప్పాలి. ఒకసారి కట్ అవ్వదు అక్కడ బండి. మామూలుగా అయితే కట్టేదిలే, కానీ కర్రలు ఉన్నాయి, వెనకమాలు తగులుతాయి కర్రలు. ఈ బార్లు మొత్తం బార్లు వేపించారు. పైన కింద కూడా మొత్తం ఈ బాదు కట్టపోతే ఇటు పక్క పడిపోయి సైడ్ మీద రిగిపోద్ది. అటేపు ఇటేపు బాదులు కట్టించాను. 2 బాదులు అడ్డం బాదులు కట్టించి అప్పుడు లోడ్ చేయించాను. ఎందుకంటే 20 అడుగులు కదా, కప్పకన పడిపోయిందంటే మిల్లర్ ఇరిగిపోద్ది. కంపల్సరీగా అలా అడ్డం కట్టుకొని ఆ కర్రలు తీసుకెళ్ళాలి, లేకపోతే మిల్లర్ ఇరిగిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.